వెల్కమ్ టు ఎస్ఎస్ న్యూస్. నేను మీ ఝాన్సీ. విద్యార్థులు మానవ హక్కులపై అవగాహన కలిగి ఉండాలని వన్ స్టాప్ సెంటర్ అసిస్టెంట్ ప్రాజెక్ట్ డైరెక్టర్ పి రాధాకృష్ణ తెలిపారు. శ్రీకాకుళం జిల్లా కేంద్రంలోని బలగా హట్కో కాలనీలోని నగరపాలక సంస్థ ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు వన్ స్టాప్ సెంటర్ ప్రాజెక్ట్ డైరెక్టర్ పి రాధాకృష్ణ పాల్గొని మాట్లాడుతూ మానవ హక్కులు, బాల్య వివాహాలు, వరకట్నం, హ్యూమన్ ట్రాఫికింగ్, గృహహింస తదితర అంశాలపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. బాల్య వివాహాల వల్ల కలిగే దుష్పరిణామాలు, గృహహింసలో ఎవరిని ఆశ్రయించాలి, ఏ విధంగా న్యాయం పొందాలి అనే విషయాలపై అవగాహన కలిగించారు. వన్ స్టాప్ అందించే సేవలను తెలియజేశారు. శ్రీకాకుళం జిల్లాకు తలమానికంగా కథానిలయం నిలుస్తుందని శాసన మండలి తెలుగు భాషా సంస్కృతి కమిటీ చైర్మన్ మహమ్మద్ అహ్మద్ షరీఫ్ పేర్కొన్నారు. సేవకు ఇది ఒక నిదర్శనమన్నారు. కథానిలయాన్ని సందర్శించాలనే కుతూహలంతోనే శ్రీకాకుళం జిల్లాని పర్యటించడం జరిగింది అన్నారు. ముందుగా కాళీపట్నం రామారావు గృహానికి మండలి కమిటీ వెళ్లి ఆయనను ఘనంగా సన్మానించారు. ఆ కోర్సుతో ఆయన చదవ చదివించగలిగే అలాగే రేపు ఇవాళ వచ్చిన చదువు కూడా ఇక్కడ డిజిటలైజ్ చేస్తారు. ఇవన్నీ సాహిత్య తాళలేక ఆత్మహత్య చేసుకున్న జన సైనికుడు వెంగయ్య నాయుడు ఆత్మశాంతి కోసం శుక్రవారం రాత్రి శ్రీకాకుళం జిల్లా జనసేన పార్టీ నాయకులు 7 రోడ్ల కూడలి వద్ద కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా జనసేన పార్టీ నాయకురాలు సయ్యద్ క్రాంతిశ్రీ మాట్లాడుతూ ఈ ప్రభుత్వం పనితీరును ప్రశ్నించిన జనసేన పార్టీ కార్యకర్తను వేధింపులకు గురి చేసి ఆత్మహత్య చేసుకునేలా చేశారు అని, అటువంటి ఈ దుర్మార్గానికి ప్రజలు తగిన బుద్ధి చెప్తారని హెచ్చరించారు. ఆ కుటుంబానికి తీవ్రమైన అన్యాయం జరిగిందని, దీనికి బాధ్యులైన వారిపై చర్యలు తీసుకోవాలని ప్రకాశం జిల్లా పోలీసులను కోరారు. వెంకయ్య నాయుడు గారికి ముందు నివాళులు అర్పిస్తున్నాము. ప్రశ్నించారని చెప్పి ఒక జన సైనికుడిని నిర్దాక్షిణ్యంగా వెంటాడి వేటాడి అతను చనిపోయే వరకు, ఆత్మహత్య చేసుకునే వరకు ఇప్పటి ఈ ప్రభుత్వం, దరిద్రమైన ఈ ప్రభుత్వం చేసింది. నాకు అనుమానం అది ఆయన ఆత్మహత్య చేసుకునేంత పిరికివాడు కాదు. మా అందరి అనుమానం కూడా ఆయన్ని హత్య చేయబడ్డాడని మా అందరికి అనుమానం. ఒక్క జన సైనికుడిని వాళ్ళ రోజు మేము ఇచ్చేశారంటే ఇంకెంతమంది వేల మంది జన సైనికులు ఇక్కడ ఉన్నారు, ఎంతమందిని మీరు చంపగలరు? ఈ పోరాటం ఆగదు. ఈ వెంగయ్య గారి విషయం మేము అందరం ముందుకు తీసుకెళ్తాం. దీని గురించి అందరం పోరాడి అసలు విషయం మేము బయటకు తీసుకొచ్చేదాకా దీని గురించి మేము అందరం పోరాడుతూనే ఉంటాం. ఆయన అడిగింది చిన్న విషయం, పారిశుద్ధ్యం మరియు ఆ రోడ్ల ఇవన్నీ చేయమని చెప్పి ఆయన అడిగి ఒక ప్రశ్నించాడని చెప్పి ఒక మంచి జన సైనికుడిని వాళ్ళు నిర్దాక్షిణ్యంగా వెంటాడి వేటాడి ఆత్మహత్య చేసుకునేటట్టు చేశారు. మా వెంగయ్య గారి కుటుంబానికి మా జన సైనికులు అందరూ తప్పకుండా అండగా ఉంటారు. వెంగయ్య నాయుడికి ముందుగా నివాళులు అర్పిస్తూ, అలానే ఈ వైఆర్సీపీ ప్రభుత్వం ఎప్పుడైతే అడుగు పెట్టిందో ఆంధ్రప్రదేశ్ లో 151 సీట్లు ఇచ్చి కనీసం అందులో 100కు పైగా నేర చరిత్ర కలిగిన వ్యక్తులు ప్రజాస్వామ్యాన్ని ఏలుతా ఉన్నారు. అలాంటి వాళ్ళు ఇలాంటి చర్యలు, మా సోదరుడు చెప్పింది కూడా ఏముంది అందులో, పారిశుద్ధ్యానికి ఒక రోడ్డు బాగాలేదు, గత కొన్ని రోజులుగా ప్రజలు ఇబ్బంది పడుతున్నారు, వాళ్ళని అది కొంచెం చూడండి అంటే నలుగురిలో కూడా దుర్భాషలాడి అతను ఆత్మహత్య చేసుకున్నాడా లేదా హత్య చేసుకున్నాడా అనేది కూడాను మా అందరికీ అనుమానంగా హత్యగానే మేము పరిగణిస్తాం తప్పితే కానీ రాజ్యాంగాన్ని విరుద్ధంగా ఇలాంటి మాటలు మాట్లాడుతూ పనిచేసేట వాడిని అలాంటి దోషాలను దుర్భాషలాడుతూ ఇలాంటి చర్యలకు పాల్పడుతున్న ఈ నాయకులకు మరొకసారి ప్రజలు ఈసారి ఎలక్షన్ లో బాగా బుద్ధి చెప్తారని, దానికి అనుగుణంగా మా పవన్ కళ్యాణ్ గారు ఆదేశించిన విధంగా మేమందరం పనిచేస్తూ వీళ్ళ పతనానికి మేమందరం పనిచేస్తామని చెప్పి ఈ సభాముఖంగా తెలియజేసుకుంటున్నాను. జన సైనికుడు బండ్ల వెంగయ్య నాయుడు గారు ఆత్మహత్య చేసుకోవడం అనేది పార్టీకి తీరని లోటు. ఒక జన సైనికుడిని కోల్పోవడం చాలా బాధాకరమైన అంశం. ప్రజా జీవితంలో, ప్రజాస్వామ్యంలో
ప్రజల తరపున పోరాడడానికి, ప్రజల తరపున ప్రశ్నించడానికి, ప్రజల గొంతుని అధికార పార్టీలకి బలంగా వినిపించడానికి కోసం ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షాలకి ఇచ్చిన రాజ్యాంగం కల్పించిన హక్కుని, అధికారాన్ని అడ్డుపెట్టుకొని ప్రభుత్వాలని దుర్వినియోగం చేస్తూ పార్టీల యొక్క కార్యకర్తల్ని మానసికంగా ఇబ్బంది పెడుతూ మనోవాంఛకు గురి చేస్తూ ఆత్మహత్యకు చేసుకునేటట్లుగా ప్రేరేపించి ఒత్తిడి చేస్తున్నటువంటి నాయకులకి, ప్రభుత్వ అధికారులకి మంచి పద్ధతి కాదని ఈ విధంగా తెలియజేస్తున్నాను. ప్రజల తరపున పోరాడడానికి, ప్రశ్నించడానికి హక్కు ఉంటుంది తప్ప వ్యక్తిగత దూషణలతోనో, వ్యక్తిగతమైనటువంటి ఆరోపణలతోనో, వ్యక్తిగతమైన దాడులతోనో చేసి ఇలాంటి పరిస్థితిని తీసుకురావడం బాధాకరమైన అంశంగా తెలియజేస్తూ, ఇదే కాదు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 13 జిల్లాల్లో ఉన్నటువంటి ప్రతిపక్ష కార్యకర్తలు ఎన్నో ఇబ్బందులు పడుతూ, ఒత్తిడులకు గురవుతూ చాలా బాధలు పడుతున్నారు. ప్రభుత్వం గాని, పెద్దలు గాని, విజ్ఞానవంతులు గాని ఆలోచించి మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా వ్యక్తిగతంగా తీసుకోకుండా ప్రజా జీవితంలో ఉన్న మనమందరం ప్రజల తరపున పోరాడడానికి మీరు కృషి చేయాలి తప్ప దాడులు చేసి, ఒత్తిడులు చేసి రాజకీయంగా అడ్డు తొలగించుకోవాలని చూస్తే మాత్రం అంతకు రెండింతలు అనుభవించాల్సి వస్తుందని సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. శ్రీకాకుళం జిల్లా పార్టీ తరపున బండ్ల వెంగయ్య నాయుడు గారి ఆత్మకి శాంతి చేకూరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. రాష్ట్ర ప్రభుత్వం ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా ఇంటింటికి రేషన్ బియ్యం కార్యక్రమాన్ని సక్రమంగా నిర్వహించాలని నర్సన్నపేట తహసీల్దార్ ప్రవళికా ప్రియ తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు ఫిబ్రవరి 1వ తేదీ నుండి ఇంటింటికి రేషన్ సరుకులు పంపిణీ కార్యక్రమాన్ని చేపడుతున్నారని, దీనిని విజయవంతం చేయాలని నర్సన్నపేట తహసీల్దార్ ప్రవళికా ప్రియ తెలిపారు. శనివారం నర్సన్నపేట తహసీల్దార్ కార్యాలయంలో వాలంటీర్లు, రేషన్ డిపో డీలర్ల సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ విధిగా తప్పనిసరిగా ఇంటింటికి రేషన్ బియ్యం అందించాలని ఆమె స్పష్టం చేశారు. చెప్పండి కదా, నేను డబ్బులున్న కోసం కాదు, పేదవాడు వాళ్ళ టైంకి రోజంతా వృధా కాకుండా మనం ఈ టైం చేస్తానని చెప్పి ఆయనకు అందుబాటులో, ఆయన అవసరానికి అనుగుణంగా ఉండే విధంగా ఈ మొబైల్, ఈ వాహనం ద్వారా పంపిణీ అనేది ప్రభుత్వం యొక్క ముఖ్య ఉద్దేశం. వృద్ధులు ఉంటారు, వాళ్ళు నడవలేరు, వాళ్ళకి తీసుకెళ్ళి ఇవ్వాలి. అదేవిధంగా రోగులు ఉంటారు, వాళ్ళు కూడా నడవలేరు. ఆ టైంకి మనం సేవ, మీకు ఎంత అమౌంట్ ఇస్తున్నారనేది గవర్నమెంట్ డబ్బులు అనేది కాకుండా వాలంటీర్గా నీకు కూడా గౌరవం అంటే నేను కూడా ఆ పేదలకు సహాయపడే సంతృప్తి కూడా మీకు ఉంటుంది. చేస్తుంటే తెలుస్తుంది. నెక్స్ట్ ప్రజా పంపిణీ చౌకధరల దుకాణం ద్వారా పంపిణీ చేయే విధానాలలో ప్రజలు కలుగుతున్న ఇబ్బందుల దృష్ట్యా పాఠశాల సౌకర్యం, ముఖ్యంగా వృద్ధులు, రోజులు, వేతనాలు కోల్పోతున్న రోజువారీ కూలీల కోసం ప్రభుత్వం నాణ్యమైన తినగలిగే స్టార్టప్ బియ్యమును మరియు ఇతర నిత్యావసర సరుకులను మొబైల్ వాహనం ద్వారా లబ్ధిదారుల ఇంటి వద్దనే అందించే విధానానికి ప్రవేశపెట్టడం జరిగింది. పంట పొలాల్లో క్రిమి సంహారక మందులు జరిగేటప్పుడు రైతులు తగు జాగ్రత్తలు తీసుకోవాలని పొలం బడి కార్యక్రమంలో భాగంగా వ్యవసాయ అధికారిని సునీత తెలిపారు. శ్రీకాకుళం జిల్లా నర్సన్నపేట మండలం దూకలపాడు మరియు నడగాం గ్రామాల్లో పొలంబడి కార్యక్రమాలను చేపట్టామని నర్సన్నపేట వ్యవసాయ అధికారిని సునీత తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ అపరాల సాగులో కానీ, వరి పంటలో కానీ క్రిమిసంహారక మందులు పిచికారీ చేసేటప్పుడు రైతులు తగు జాగ్రత్తలు పాటించాలని ఆమె సూచించారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విశ్వవిద్యాలయంలో విద్యా ప్రమాణాలను మెరుగుపరిచేందుకు అధ్యాపకులు కృషి చేయాలని వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ నిమ్మ వెంకట్రావు కోరారు. విద్యా పరిశోధన రంగాల్లో అత్యుత్తమ ఫలితాలు సాధించాలని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్ నిమ్మ వెంకట్రావు తెలిపారు. వైస్ ఛాన్సలర్ గా పదవి బాధ్యతలు స్వీకరించిన 3వ రోజు ఆయన యూనివర్సిటీలో ఆకస్మిక తనిఖీలు చేశారు. ఉదయాన్నే క్యాంపస్ కు చేరుకుని ఆర్ట్స్, కామర్స్, సైన్స్, ఇంజనీరింగ్ కళాశాలల వారీగా తరగతుల నిర్వహణ ఎలా ఉందో తనిఖీ చేశారు. అధ్యాపకులు తరగతులు సరిగా నిర్వహించకపోతే ఉపేక్షించేది లేదని అన్నారు. హాస్టల్లో సమస్యలు ఉంటే వార్డెన్ దృష్టికి తీసుకుని వెళ్లాలని కోరారు. ఇకపై తాను ఆకస్మిక తనిఖీలు నిర్వహించడం జరుగుతుందని ఆయన స్పష్టం చేశారు. నేతాజీ సుభాష్ చంద్రబోస్ ఆశయ సాధనకు యువత కృషి చేయాలని జ్ఞానజ్యోతి డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ కృష్ణారావు తెలిపారు.
దేశభక్తుడు, స్వతంత్ర సమరంలో బ్రిటిష్ సామ్రాజ్యాన్ని గడగడలాడించిన నేతాజీ సుభాష్ చంద్రబోస్ నేటి యువతకు ఆదర్శం కావాలని జ్ఞానజ్యోతి డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ కృష్ణారావు అన్నారు. శనివారం నేతాజీ జయంతి సందర్భంగా జ్ఞానజ్యోతి పాఠశాలలో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆయన జీవిత చరిత్ర ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలని పేర్కొన్నారు. నేతాజీ సుభాష్ చంద్రబోస్ యొక్క జన్మదిన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. విద్యార్థుల్లో ముఖ్యంగా ఈ దేశం కోసం పోరాడేటటువంటి తత్వాన్ని, అలాగే వాళ్ళు ఏర్పాటు చేసుకున్నటువంటి లక్ష్యం వైపు ఏ విధంగా చేరుకోవాలి, అలాగే వాళ్ళ లక్ష్యం ఏర్పాటు చేసుకోవడంతో పాటు సమాజ శ్రేయస్సు కూడా వాళ్ళు కొంతవరకు అలవాటు చేసుకోవాలి. మరి అటువంటి నేచర్ అనేది పిల్లలకు అలవాటు అవ్వాలంటే ఇటువంటి దేశభక్తుల యొక్క ఈ కార్యక్రమాలు అనేవి కళాశాలలో ఏర్పాటు చేసుకుంటూ, అలాగే స్కూల్లో కూడా ఏర్పాటు చేసుకుంటూ వాళ్ళ యొక్క జీవిత చరిత్ర పిల్లలందరూ కూడా చదివేటట్టు ఏర్పాటు చేసినట్లయితే భావి భారత పౌరులుగా మారేటటువంటి అవకాశం ఉంది. అటువంటి పిల్లల్ని ఆ విధంగా తయారు చేయడం వల్ల భవిష్యత్తులో మంచి సమాజాన్ని, అలాగే మంచి వ్యక్తులను కూడా మనం తయారు చేయగలమని ఇటువంటి సందేశాన్ని పిల్లలకి అందజేస్తూ ఉన్నాం. ఫుట్బాల్ క్రీడల పట్ల నేటి యువత ఆసక్తి కనబర్చాలని హైదరాబాద్కు చెందిన మార్షల్ ఫుట్బాల్ ఫౌండేషన్ కోచ్ మోహిజ్ తెలిపారు. నరసన్నపేట ఫుట్బాల్ కోచింగ్ కేంద్రానికి హైదరాబాద్ కు చెందిన మార్షల్ ఫుట్బాల్ ఫౌండేషన్ కోచ్ మోహిజ్ విచ్చేసి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మత్స్యకార కుటుంబాల పిల్లలకు, నిరుపేద కుటుంబాలకు చెందిన క్రీడాకారులకు పూర్తి స్థాయిలో తమ సహకారం అందించి వారిని ఫుట్బాల్ క్రీడాకారులుగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నానని తెలిపారు. శ్రీకాకుళం జిల్లా నుండి ఎక్కువగా ఫుట్బాల్ క్రీడాకారులను తయారు చేసేందుకు తాను పర్యటిస్తానని అన్నారు. అంతేకాకుండా పిల్లలకు ఫుట్బాల్ ఇతర ఆట వస్తువులు కూడా ఉచితంగా అందజేస్తున్నామని, ముఖ్యంగా రాజకీయాలకు, కులమతాలకు అతీతంగా ఈ క్రీడలో పాల్గొనాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో స్థానిక ఫుట్బాల్ అసోసియేషన్ కార్యదర్శి పి రమేష్, కోచ్ రాకేష్, సునీల్, టింకు తదితరులు పాల్గొన్నారు. గ్రాస్ రూట్స్ అవసరమో అక్కడికి వెళ్లి నేను గ్రాస్ రూట్స్ ట్రైనింగ్ చేస్తాను. ఓకే, సో ఫుట్బాల్ యూ ప్లే విత్ హార్ట్. ఐ డోంట్ వాంట్ యూ టు హ్యావ్ జస్ట్ ఫన్. It's about foot at national level, international level, and we are here to support you. Okay, so you have seniors, you have your club owners, you have your organization owners. Respect them and be disciplined. Okay, you have a session at 4 o'clock. Okay, come by 3:30, 3:45, and always respect. Right? Okay, you know my organization. It's called Mars Football Foundation. It's on Facebook, Instagram, Twitter, everywhere. Please like, share, and you have any problems, let me know. You have seniors and you have myself. You have any problems with shoes, you need a football, I'm here to help you. Right? Everybody is from English medium, I guess, right? Sir. Right? Yes, sir. Yes, sir. No, yes, sir. Yes, coach. Yes, coach. Yes, coach. Yes, coach. Who is he? Coach. 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 You can call them as sir, but he is coach. ఇది ఇవాల్టి విశేషాలు. మరిన్ని వార్తలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.